అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 6వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తల వలన వారికి శుభ పరిణామాలా, అశుభ పరిణామాలా, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు? ఎటువంటి షాకింగ్ విషయాలు తెలుసుకోబోతున్నారు? వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు పొందడానికి ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి లభిస్తుందో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో శ్రమజీవులనైతే చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఫలితం లభించలేదని చాలా డీలా పడిపోతూ ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అస్సలు వెనక్కి తగ్గరు. వీరి యొక్క భావాలను లోపలే సున్నితమైన మనసు కాబట్టి దాచుకుంటూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు చాలా సీరియస్గా తీసుకుంటారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే వీరికి ఒక చిన్న విషయం కూడా పెద్ద ఆలోచనగా కూడా మారుతుంది. అయితే ఈ యొక్క ఒక స్త్రీ మాటలో వీరికి ఒక కొత్త ధైర్యాన్ని తప్పకుండా నింపబోతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారి జీవితంలో చాలా అద్భుతాలు కూడా చవి చూడబోతున్నారు. రేపటి రోజున ఉదయం నుంచి కాస్త మానసిక ఒత్తిడి ఉండవచ్చు, కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అయితే తారుమారైపోతాయి, అన్నీ మారిపోతాయి. ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. అది ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబంలో సమస్య అనేది సర్దుబాటు అవుతుంది. తల్లి లేదా భార్య లేదా నుండి ఒక మంచి వార్త అయితే రాబోతుంది. ఉద్యోగస్తులకైతే మహిళా ఉన్నతాధికారి నుండి ప్రశంసలు కూడా పొందబోతున్నారు. వ్యాపారస్తులకు మహిళా కస్టమర్స్ ద్వారా చాలా లాభాలు అయితే చేకూరబోతున్నాయి. ఊహించని విధంగా ఒక స్త్రీ ఇచ్చే సలహా ద్వారా మీ యొక్క భవిష్యత్తు దిశ మారేలాగా అయితే ఉంటుంది. అది తెలుసుకుని మీరే ఆశ్చర్యపోతారు. తర్వాత మన మంచికి అని తప్పకుండా గ్రహిస్తారు. ఇక ప్రేమ వ్యవహారాల పరంగా అయితే మనం చూసుకున్నట్టయితే కనుక రేపటి రోజున ఇటువంటి రాశి గల వారికి, ప్రేమలో ఉన్న వారికి ఈరోజు భావోద్వేగపూరితమైన రోజునైతే చెప్పుకోవచ్చు. చిన్న అపార్థం రావచ్చు, కానీ మీరు ఓపిక అయితే మాట్లాడితే సమస్య అనేది సమసిపోతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవారికి ఒక మంచి పరిచయం కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అహంకారం పూర్తిగా అయితే తగ్గించుకోవాలి. ఎంతో ఓర్పును పాటించాలి. మాటల్లో మాధుర్యం అనేది తప్పకుండా అయితే ఉండాలి. ఈ యొక్క రాశి గల వారి యొక్క విద్యార్థులకు రేపటి రోజున ఎలా ఉంటుందంటే గనక చదువులో మీకు కాన్సన్ట్రేషన్ అంటే చాలా ఫోకస్ పెరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి గల మహిళా టీచర్స్ లేదా గైడ్ ఇచ్చే వాళ్ళ సలహా కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షల కోసం చదివే వారికి చాలా మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు. మధ్యాహ్నం 2 నుండి 6 వరకు చదివితే మీకు ఎంతో శ్రద్ధగా గుర్తుంచుకునే అవకాశం కూడా ఉంది. అలాగే కొత్త అవకాశాల గురించి కూడా సమాచారం వస్తుంది. సినీ రంగ పరిశ్రమల గలవారికి లేదా క్రియేటివ్ ఫీల్డ్ గలవారికి ఒక మహిళా సహచరుల ద్వారా మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు సహాయం కూడా చేయవచ్చు. మీకు ఆడిషన్స్ లేదా మీటింగ్స్లో ఉన్న తప్పకుండా కూడా మీకు ధైర్యంగా వెళ్ళండి. చిన్న నిరాశ వచ్చినా కూడా అది తాత్కాలికమే అని అయితే గుర్తుంచుకోండి. మీరు తప్పకుండా విజయాన్ని అయితే సాధించబోతారు. రైతులకు రేపటి రోజున పంటల విషయంలో చాలా జాగ్రత్త ఎంతైనా అవసరం. నీటి వ్యవస్థపై శ్రద్ధ చాలా పెట్టాలి. ఒక ప్రభుత్వ పథకం గురించి సమాచారం రావచ్చు. మధ్యాహ్నం తర్వాత వ్యవసాయ పనులు చాలా శుభప్రదంగా సాగుతూ ఉంటాయి. ఇక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారికి చిన్న చిన్న పెట్టుబడులు చాలా మంచివి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు కంటే కూడా కుటుంబ మహిళా సభ్యురాలు సలహా తీసుకోవడం ఎంతైనా మంచిదనైతే మీరు గ్రహించి తీరాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో కూడా కాస్త సర్దుబాట్లు కూడా రావచ్చు. కలిసి వచ్చే రంగు నలుపు, గోధుమ రంగు, గాఢ నీలం అనైతే చెప్పుకోవచ్చు. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 మరియు 6. శుభ దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు. ప్రయాణానికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. పరిహార సూచనల గురించి అయితే తెలుసుకుంటే గనక శనిదేవుని యొక్క ప్రార్థన తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంటుంది. రేపటి రోజున నల్ల నువ్వులను దానం ఇవ్వడం లేదా నూనెను దానం ఇవ్వడం
ఎంతైనా మంచిది. పేదవారికి దానం ఇవ్వడం చాలా మంచిది. శుభప్రదంగా అయితే ఉంటుంది. ఒక స్త్రీ ద్వారా వచ్చే మాట మీ యొక్క సంఘటనలోని ఆలోచనలు మిమ్మల్ని మీ యొక్క భవిష్యత్తును మార్చి కొత్త మార్గం దారి చూపుతుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్న ఒక మార్పు ఇదే కావచ్చు. మీకు రేపటి రోజున అయితే తప్పకుండా ఇప్పటికే ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పుకొని ఉన్నాం కదండి. ఒక స్త్రీ ద్వారా మీకు లాభం కలుగుతుందని. ఇప్పుడు ఆ లాభం ఏ రూపంలో, ఎలా, ఎవరి ద్వారా అనేదైతే మనం ఇప్పుడు పూర్తిగా లోతుగా తెలుసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశిగల వారికి కొందరి జీవితాన్ని నిజంగానే మలుపు తిప్పిందన్న సూచన అయితే మీరు తప్పకుండా ఒక స్త్రీ రూపంలో అదృష్టం మీకు తలుపు తట్టబోతుందని అయితే మీరు గమనించుకొని తీరాలి. ఒక స్త్రీ కారణంగా కలిగే లాభాలు 3 విధాలుగా కనబడుతున్నాయి. 1 భార్య ద్వారా లాభం, 2 తల్లి ద్వారా ఆస్తి ద్వారా మీకు వారసత్వ ఆస్తి ద్వారా వచ్చే లాభం, 3 అత్తగారి తరఫున వచ్చే బంధువుల యొక్క సహాయం కావచ్చు. డబ్బు మాత్రమే కాదు, గౌరవ స్థానాలు, భవిష్యత్తు భద్రత ఇవి కూడా కావచ్చు. భార్య ద్వారా లాభం ఎలా ఉంటుందంటే గనక మీ భార్య తీసుకున్న ఒక నిర్ణయం వల్ల కుటుంబానికి ఆర్థిక సహాయం కావచ్చు, ఆర్థిక లాభం కలగవచ్చు. ఆమె ఉద్యోగం ద్వారా లేదా వ్యాపారం ద్వారా, సేవింగ్స్ ద్వారా మీ ఇంటికి ఒక స్థిరమైన ఒక అస్తిత్వం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క చాలా రోజుల నుంచి మాట్లాడడం మానిపోయినా మీకు రేపటి రోజున అయితే చాలా ఎంతో కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో మీరు తీసుకోలేని కొన్ని నిర్ణయాలు ఆమె ధైర్యంగా తీసుకొని మీకు ఒక మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక అమ్మ తరఫున కూడా మీకు ఆస్తి లేదా వారసత్వ సంపద ఎలా ఉంటుందంటే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక ఆలోచన మొదలవుతుంది. అమ్మ తరపు ఆస్తి గురించి మాట్లాడాలా అని చాలా కాలంగా అయితే మీరు పెండింగ్లో ఉన్నటువంటి భూమి లేదా ఇల్లు విషయమై చర్చ మొదలవుతుంది. కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఇంట్లో తప్పకుండా మీకైతే అమ్మవారి తరపు వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే చర్చించుకొని తీరి ఉంటారు. అమ్మ లేదా అమ్మవారి తరపు బంధువుల ద్వారా ఒక మంచి సమాచారం కూడా మీకు లభించబోతుంది. ఒక చిన్న భాగమైనా కానీ మీ పేరుకు వచ్చే సూచన అయితే అదే ఉంటుంది. భవిష్యత్తులో మీకు స్థిరమైన ఆస్తి రూపంలో మారవచ్చు. అత్తగారి తరఫు ఆస్తి లేదా సహాయం గురించి ఏంటంటే కనుక వివాహిత మహిళలకు అత్తమామల తరపున కుటుంబం నుంచి ఒక మంచి సపోర్ట్ కల్పిస్తుంది. భూమి లేదా ఇల్లు లేదా నగదు సహాయం కోసం ఇక వ్యాపారం పెట్టడానికి కానీ అత్తగారి కుటుంబం నుంచి కూడా మంచి మద్దతు అనేది మీకు లభిస్తుంది. కుటుంబ సమస్యలో ఉన్నవారు మీ పక్షాన్ని నిలబడడం కానీ ఇది కేవలం ఆస్తి కాదు, మీ యొక్క గౌరవాన్ని కూడా పెంచే పరిస్థితిని అయితే మీరు గుర్తుపెట్టుకొని తీరాలి. అలాగే ఒక స్త్రీ రూపంలో వచ్చే లాభం ఎలా ఉంటుందంటే కనుక ఆర్థిక లాభం, భావోద్వేగాల మద్దతు, కుటుంబంలో మీ యొక్క స్థానం పెరగడం, భవిష్యత్తుకు భద్రత కల్పించటం. ఈ యొక్క రాశి గల వారికి సాధారణంగా తమ బాధ్యతలను ఒంటరిగానే మోస్తూ ఉంటారు. ఈరోజు మీరు తప్పకుండా తెలుసుకుంటారు, నేను ఒంటరిగా లేను, నా వెనక ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి మీ స్త్రీ రూపంలోనే మీ ఇంటి ముందుకైతే మీ ముందుగా అయితే ఉందనేది మీరు గమనించుకొని తీరుతారు. ఆస్తి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. డాక్యుమెంట్స్ చదవకుండా సైన్ చేయకండి. కుటుంబంలో మాటలు తేడాలు రాకుండా ఎంతో ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఇక ఉదయం లక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకుని తీరాలి. శని భగవానికి దీపం వెలిగించడం, ఒక మహిళకు పసుపు లేదా పసుపు రంగు బట్టలని దానం చేయడం ఎంతైనా మంచిది. ఆస్తి మరియు ఆర్థిక విషయాల అడ్డుకలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో స్త్రీ రూపంలో అదృష్టం తప్పకుండా మీకు తలుపు తడుతుందని మీరు గుర్తుంచుకోవాలి. ఆమె భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, అత్తగారు కావచ్చు, తప్పకుండా మీ భవిష్యత్తుకు పునాది వేసేది ఆ స్త్రీమూర్తులనైతే మీరు గౌరవించుకొని వారి మాట తప్పకుండా అయితే వినాలి. రేపటి రోజున మహాలక్ష్మి, దుర్గాదేవి, పార్వతీమాత యొక్క కటాక్షాన్ని మీరు పొందడానికి అత్యంతకరమైన శుభమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్నట్లుగా ఒక స్త్రీ రూపంలో లాభాలు అన్నీ ఎంతో చేకూరబోతాయి. ఆర్థిక విషయాల్లో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మొదటి పరిహారం లక్ష్మీ కటాక్షం కోసం ఎలా చేయాలంటే కనుక ఉదయం స్నానం చేసి ఇంటి పూజ గదిలో దీపారాధన చేసుకొని పసుపు లేదా కుంకుమతో చిన్న కమల పువ్వు గుర్తు వేసి, అంటే పుష్పం గుర్తు వేసి లక్ష్మీదేవిని స్మరించుకొని ఒక గ్లాస్ పాలు లేదా చక్కెర కలిపిన పాయసం అమ్మవారికి నైవేద్యం పెట్టండి. జపించాల్సిన నామాలు వచ్చేసి ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు తప్పకుండా అయితే మీరు జపించుకొని తీరాలి. అలాగే శ్రీం అని బీజాక్షరం అనండి. ఆర్థిక శక్తి తప్పకుండా అయితే ఆకర్షిస్తుంది. ఆస్తి, ధనం, కుటుంబ శ్రేయస్సు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. పరిహారం రెండవది వచ్చేసి దుర్గామాత యొక్క ఆశీర్వాదం కోసం ఒక స్త్రీ రూపంలో మీకు లాభం కలగాలంటే దుర్గామాత యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఎలా చేయాలంటే కనుక సాయంత్రం ఒక నిమ్మకాయ దీపం లేదా సాధారణ నెయ్యి దీపం అయితే వెలిగించండి. ఒక చిన్న పసుపు లేదా
పసుపు పువ్వుని గనక మీరు అమ్మవారికి సమర్పించండి. పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు అయితే అమ్మవారికి ఇష్టం. ఒక మహిళకు లేదా పేద మహిళకు మరింత శుభంగా అయితే పసుపు లేదా కుంకుమని చిన్న బహుమతిగా ఇవ్వండి. మీరు జపించవలసిన నామం వచ్చేసి ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని ఈ మంత్రాన్ని 27 లేదా 54 సార్లు అయితే జపించండి. ఇక అడ్డంకులన్నీ తొలగిపోయి ఆస్తి కుటుంబ విషయానికైతే విజయాన్ని తప్పకుండా ఇస్తుంది. ఈ రేపటి రోజున తప్పకుండా అయితే తెలుపు లేదా పసుపు దుస్తులు ధరించండి. మహిళలతో గౌరవంగా మాట్లాడండి. ఇంట్లో ఉన్న మహిళల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. రేపటి రోజున తప్పకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మీరు ప్రార్థిస్తే గనక అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు ఉంటుంది. మంచి లాభ సూచన అయితే మొదలవుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తప్పకుండా అయితే మీరు గమనించుకొని తీరాలి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి శుభ పరిణామాలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.